ట్రంప్కు బిగ్ షాక్ ఇచ్చే ఆలోచనలు రష్యా చైనా ఉన్నాయా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఇటు అమెరికా కూడా భయపడుతోంది. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఇండియాకు రష్యా చైనా భారీగా ఆఫర్ని ప్రకటించడం జరుగుతోంది. ఇండియన్ వస్తువులను తన మార్కెట్లోకి ఆహ్వానిస్తూ చైనా కూడా ప్రకటించింది. ఇప్పటికే ఇండియన్ గూడ్స్కు వెల్కమ్ చెప్పింది రష్యా. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు భారత్పై 50% టారిఫ్స్ విధించారు ట్రంప్. టారిఫ్స్ అంటే సుంకాలు, అంటే అదనంగా 50% అదనపు. భారత్పై ఇప్పటికే 25% ప్లస్ 25 మొత్తంగా 50% టారిఫ్స్ విధించాడు ట్రంప్. మరోవైపు రష్యాలో పర్యటిస్తున్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. రిమెంబర్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, 3 రోజుల పాటు ఆయన పర్యటనకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. పుతిన్తో జయశంకర్ భేటీ ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే ఇక్కడ గుర్తు చేసుకోండి, కొద్ది రోజుల క్రితం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, రిమెంబర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ వెళ్ళి మాట్లాడిన సందర్భం. ఇలా నెలలు కూడా తిరగలేదు ఇంకా. ఇప్పుడు మళ్ళీ విదేశాంగ మంత్రి జయశంకర్ వెళ్ళి మాట్లాడుతున్న సందర్భం. ఆ తర్వాత పుతిన్ ఇటు భారత్ పర్యటనకు రాబోతున్నారు. ఒక్కసారి ఆ సీక్వెన్స్ చూడండి, ఆ ఆర్డర్ చూడండి. ఇటు రెండు దేశాల మధ్య బంధం ఏ స్థాయిలో బలోపేతం అవుతుందని చెప్పి, ఏ రష్యానైతే బూచిగా చూపించి భారత్ను భయపెడదాం అనుకుందో, ఏ భారత్ను బూచిగా చూపించి రష్యాను భయపెడదాం అనుకుందో అమెరికా, ఇప్పుడు ఆ రెండు దేశాలు ఏకం కాబోతున్నాయి. ఏకం అవ్వడం మామూలుగా కాదు. ఇంతవరకు ఎవరికైనా డౌట్లు ఉంటే అవన్నీ పటాపంచలు చేసేట్టు. యూరోపియన్ యూనియన్ కూడా భయపడిపోతుంది, వణికిపోతుంది చెప్పాలంటే. ఎందుకంటే రిమెంబర్, ఎక్కడైనా భారత్ మీద ఇబ్బంది పెడితే, భారత్ మీద అమెరికా టారిఫ్ల ఇంపాక్ట్ పడితే అది యూరోపియన్ యూనియన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎల్ఎన్జీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అటు రష్యా నుంచి వెళ్తోంది. ఇటు భారత్ని ఇబ్బంది పెడితే రష్యా వాళ్ళకి ఎల్ఎన్జీని ఆపేస్తుంది అనుకుందాం. యూరప్ చచ్చిపోతుంది, వచ్చే చలికాలంలో బెంబెలెత్తిపోతుంది, వణికిపోతుంది, గడ్డకట్టుకుపోతుంది మొత్తం యూరోపియన్ యూనియన్ అంతా. చలికి అక్కడ వాళ్ళకి గ్యాస్ లేకపోతే కష్టం. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా గడ్డకట్టుకుపోవడమే. అందుకే భయపడుతున్నారు. వాళ్ళు వెళ్తున్నారు ఇటు ట్రంప్ దగ్గరికి. అమెరికా టారిఫ్స్ విషయంపై పుతిన్తో చర్చించారు జయశంకర్. మరోవైపు అమెరికాలోనూ ట్రంప్పై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్ పట్ల ట్రంప్ వైఖరిని నిరసిస్తూ అమెరికన్ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ట్రంప్కి అత్యంత సన్నిహితులుగా మెలిగిన వాళ్ళు కూడా ఇప్పుడు ట్రంప్ని తప్పుపడుతున్నారు. నిక్కీ హేలీ లాంటి వాళ్ళు. ఎందుకంటే యుఎన్లో రిప్రజెంటేటివ్, అమెరికన్ రిప్రజెంటేటివ్. అటువంటి వ్యక్తులు కూడా భారత్తో మీరు పెట్టుకుంటున్నారు, చాలా ఇబ్బందికర వాతావరణం, అసలు మీ వైఖరి కరెక్ట్ కాదు అంటూ వాళ్ళు అంటున్న మాట. ఆర్థికవేత్తలు ఏమంటున్నారు తెలుసా? కొద్దిసేపటిలో ఒక స్టేట్మెంట్ చూశాను అక్కడ ఆర్థికవేత్తలకి సంబంధించి. అక్కడ ఆర్థికవేత్తలు ఏమంటున్నారంటే, గుర్తుపెట్టుకోండి భారత్, ఇది కేవలం ట్రంప్ మాట మాత్రమే, మొత్తం అమెరికాకు ఆపాదించకండి అంటే భయపడుతున్నారు వాళ్ళు. లిటరల్గా వాళ్ళు భయం అంటే ఏంటో వాళ్ళకి చవి చూడడం జరుగుతోంది. సో ఈ క్రమంలోనే భారత్ ఒక ముందడుగేసింది, ఒక అడుగు ముందుకే వేసింది. ఎప్పుడైతే రష్యా తన మార్కెట్లోకి భారత్ వస్తువులని ఆహ్వానించిందో అప్పుడు భారత్ కూడా ఒక అడుగు ముందుకేసింది. పేరైతే ఎత్తును కానీ, రిమెంబర్ నేను ఇంకోసారి చెప్తున్నా, పేరైతే ఎత్తును కానీ ఆ వ్యక్తికి అటు ఇటు వాంచి పడేసింది భారత్. మరి ముఖ్యంగా ఏ రష్యా ఆయిల్ గురించి అయితే మాట్లాడుతోందో ఇప్పుడు విదేశాంగ శాఖ, అదే రష్యన్ ఆయిల్కి సంబంధించి ఎవరు ఎటువంటి మాటలు అంటున్నారో ఆ మాటలకి ఇచ్చి పడేసింది భారత విదేశాంగ శాఖ. ఆ పేరు ఎత్తడానికి నిజం, ఆ పేరు ఎత్తాల్సిన అవసరం లేకుండా తెలుసు వాడు ఎలాంటోడు. అందుకే వాడేంటో, వాడి పద్ధతి ఏంటో తెలుసు కాబట్టి మొత్తంగా కాకపోయినా కారణాలు ఏవైనా కావచ్చు, ఎత్తలేదు కానీ ఇచ్చి పడేసింది భారత విదేశాంగ శాఖ. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడారు రష్యాలో. అబ్బాయి చూద్దాం. Well, I don't want to comment on a person, but let me comment on the subject. We are not the biggest purchasers of Russian oil, that is China. We are not the biggest purchasers of Russian LNG. I'm not sure, but I think that is the European Union. We are not the country which has the biggest trade surge with Russia after 2022. I think there are some countries to the south. We are a country where actually the Americans said for the last few years that we should do everything to stabilize the world energy markets, including buying oil from Russia. Incidentally, we also buy oil from America, and that amount has been increasing. So, quite honestly, we are very perplexed at the logic
of the argument that you had referred to. Well, I don't want to comment on a person. రైట్, అది సరిపోయిందిగా. నేను కూడా ఆ పేరు ప్రస్తావించట్లా. ఎందుకంటే ఆ మనిషికి తెలుసు తాను చేస్తుందేంటో తెలుసు, తనకి ఏం తెలుసో కూడా తెలుసు. ఆ మనిషికి ఏం తెలుసు ఆ మనిషి కూడా తెలుసు. కానీ తెలిసిన తర్వాత కూడా అదే పనిగా వాగితే వాడిని ఏమంటారు? ట్రంప్ అంటారు. సో నేను అక్కడ ట్రంప్ పేరుని డైరెక్ట్గా ఈ విషయానికి సంబంధించి ఈ కాంటెక్స్లో నేరుగా తీయట్లేదు. కానీ భారత విదేశాంగ శాఖ సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూసారుగా. ఏముంటుంది? లెట్ మీ కమ్ టు ద సబ్జెక్ట్, లెట్ మీ కమ్ ఆన్ టు ద సబ్జెక్ట్. ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ అ పర్సన్, బట్ లెట్ మీ కమెంట్ ఆన్ ద సబ్జెక్ట్. ఆ వ్యక్తి గురించి మాట్లాడను కానీ ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. ఇది బహుశా ట్రంప్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఇండియా, అండ్ యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ ఇండియా, విచ్ యూ డోంట్ నో. అండ్ యూ నో ఇంగ్లీష్, but you don't know how to speak it English, how to speak it actually. You should learn from India if possible. ఎందుకంటే we never ever attack on you personally, in personal. నీ మీద ఎప్పుడు భారత్ నేరుగా దాడి చేసిన సందర్భం లేదు. కానీ ఈరోజు నువ్వు భారత్ గుండెల మీద గుద్దుతావు అనుకున్నావు. ఈరోజు భారత్ గుండెకాయ మీద నువ్వు దెబ్బతిద్దాం అనుకున్నావు. సుంకాలతో సునామీని సృష్టిద్దాం అనుకున్నావు. కానీ గుర్తుపెట్టుకో, ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు ట్రంప్. నువ్వు ఈరోజు గొయ్యి తీసుకున్నావు, అది గొయ్యి కాదు, నీ చరిత్రకు సమాధి. గుర్తుపెట్టుకో, నీ చరిత్రకు సమాధి తీసుకున్నావు. అమెరికన్లు నీ మీద విసుగు పుట్టేలా, అమెరికన్లే నీ మీద ఛీ నువ్వెందుకున్నావు అని చెప్పి చిరాకెత్తేలా. నేనంటున్న మాట కాదు, బహుశా మీరు అనుకుని ఉంటారు ట్రంప్ మీద కోపంతో సత్యనేదో అంటున్నాడని చెప్పి. నేనంటున్న మాట కాదండి. ఒక్కసారి ఈరోజు వార్తాపత్రికలు ఒకసారి ఇలా తిరగేయండి. అంతర్జాతీయ వార్తాపత్రికలు కావచ్చు, జాతీయ మీడియా కావచ్చు, లేకపోతే మన స్థానిక మీడియా కావచ్చు, ఒక్కసారి పేపర్లు తిరిగేస్తే ఆర్థికవేత్తలు అంటున్న మాట, ఈరోజు అమెరికన్లే ట్రంప్ ఎందుకు అధ్యక్షుడిగా ట్రంప్ ఎందుకు అధ్యక్షుడిగా ఉన్నాడని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు, వాళ్ళు చిరాకెత్తిపోతున్నారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ఉద్యోగాలు లేవు, అప్పులు పెరిగిపోతున్నాయి, పైపెచ్చు సుంకాల గోల. వీడొక్కడే స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేస్తున్నాడని గగ్గోలు పెడుతోంది అమెరికా. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఏం చేయలేని పరిస్థితి వాళ్ళకి, ఇప్పటికిప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోని ఏషియా మీద దెబ్బ కొడదాం అనుకున్నాడు. అదే ఏషియా ఇప్పుడు ఏకమవుతోంది. ఇన్నాళ్ళు నివురుగప్పుడు నిప్పులా ఉన్న పరిస్థితిని ఒక్కసారిగా మంట రాజేసే ప్రయత్నం చేశాడు. ఇంకా సాధ్యం పోశాడు. ఊరుకుంటుందా? ఇన్నాళ్ళు లెక్క వేరప్పా, ఇప్పుడు లెక్క వేరు. ఇన్నాళ్ళు లెక్క వేరు, ఇప్పుడు వేరు. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలవుతోంది ట్రంప్. అక్కడ యుక్రెయిన్తో మాట్లాడితే నీకు నోబెల్ ప్రైజ్ కావాలి, పుతిన్తో మాట్లాడితే నోబెల్ ప్రైజ్ కావాలి. అదేదో కొనేసి ఇచ్చాను రా బాబు, ₹5 చాక్లెట్ అనుకుంటా దాన్ని, అది అలాగే పేచి పెడుతున్నాడు. అదేదో ₹5 చాక్లెట్ ఉంటుంది కదా, దాని గురించి ఏదో యాడ్స్ చూస్తూ ఉంటాం మనం, అలా గోడ పెడుతున్నాడు. చిన్నపిల్లాడి చాక్లెట్ అడిగినట్టుగా ప్రపంచాన్ని చంపుకు తింటున్నాడు. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ట్రంప్కు బిగ్ షాక్ ఇచ్చే ఆలోచనకు సంబంధించి రష్యా చైనా. లెట్ మీ రిమైండ్, భారత్ చైనా మధ్య వాణిజ్యం ఏ స్థాయిలో ఇప్పుడు ఊపందుకుందనేది. మొట్టమొదటిగా నేను చెప్తాను చూడండి, విమాన సర్వీసులని తిరిగి ప్రారంభమయ్యాయి. హిమాలయ మార్గానికి సంబంధించి అక్కడ వాణిజ్యానికి లైన్ క్లియర్ అయింది, బిజినెస్కి సంబంధించి. దాంతోపాటు బోర్డర్స్లో సరిహద్దు నిర్వహణకి కొత్త విధానాలను ఇక్కడ రూపొందించుకోవడం జరుగుతోంది. వీసాల విషయం కావచ్చు, దాంతోపాటు నదుల విషయంలో కావచ్చు, ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. దీంతో పాటు తీర్థయాత్రకు సంబంధించి పర్యాటకం కావచ్చు, అవన్నీ. వాంగ్ హీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ హీ, ఆయన భేటీ తర్వాత ఇటు మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్. గతాన్ని కాస్త మర్చిపోయి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక మాట అనడం జరిగింది, బహుశా నేను ఆ మాటని డెలివర్ చేయలేకపోవచ్చు, బట్ అక్కడ అడ్జస్ట్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. విభేదాలకు సంబంధించి విభేదాలు ఉంటాయి కదా, బహుశా వాటిని ఆ విభేదాలుగా కాకుండా, బహుశా ఎందుకంటే అంటూ ఉంటాం కదా, ఆలోచనలో వ్యత్యాసం ఉండొచ్చు కానీ అవి విభేదాలకు దారి తీయకూడదు, లేకపోతే ఒక యుద్ధానికి దారి తీయకూడదని చెప్పి నేను కాన్వర్సేషన్, ఇఫ్ పాసిబుల్ దానికి ఆడియో ఉంటే నిన్న జరిగిన కాన్వర్సేషన్ ఆడియో ఉంటే ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ కామెంట్ నేను చేసిన సందర్భంలో ఏమన్నారంటే, నిన్న అఫ్కోర్స్ రెండు దేశాల మధ్య
ఇబ్బందికర వాతావరణం ఉంది, అది అడ్రస్ చేస్తున్నా చాలా తెలివిగా మాట్లాడాం, చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాం. చైనా కూడా అలాగే ఉంది, వాళ్ళకి అవసరం భారత్. ఎందుకంటే ప్రపంచంలో భారత్ చైనా ఏకమైతే రష్యా తోడైతే ఎవడండి ఈ ట్రంప్? అప్పుడెప్పుడో చూసాం, వాడేనా? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ట్రంప్కి అదే భయం. అందులో బ్రిక్స్, ఆ బ్రిక్ అనే పదం వినబడితే చాలు నెత్తి మీద ఇటుకరాయి పడినట్టు ఫీల్ అవుతాడు. ప్రస్తుతం ఇదే పరిస్థితి. రష్యా, చైనా, ఇండియా కలిస్తే అమెరికా ఖతమైన ఒక ప్రశ్న ఆర్టీవీ ముందుచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్ అనే అంశానికి సంబంధించి 89% మంది, నో అంటూ 11% మంది. బహుశా నో అనేవాళ్ళు బహుశా ఈ కథనాన్ని ఇంకొకసారి చూసే ప్రయత్నం చేయండి. లేకపోతే వెళ్ళి జనాభా లెక్కలు ఉంటాయి కదా, జనాభా లెక్కలను ఒకసారి చూడండి. ఇది దాదాపుగా మనం ఒక 150 కోట్ల మంది, వాళ్ళు సుమారుగా 140 ఎంతో ఉన్నారు. దాంతోపాటు రష్యాకి సంబంధించి నేను చెప్పనక్కర్లేదు. ఆ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఒకసారి చూడండి, చైనా, యుఎస్, యుఏఈ, ఇవన్నీ చూడండి ఒకసారి, లెక్కలు చూడండి. టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియా చైనా ఉంది, యుఏఈ ఉంది, రష్యా ఉంది, యుఎస్ ఉంది. బట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఎప్పుడు చోటు చేసుకుందంటే, నిన్న రష్యా చెప్పుకొచ్చింది ఏమని? ట్రంప్ తీసుకుంటున్న చర్య చాలా హేయమైంది అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. కానీ ఏమంటోంది? భారత్కు మేము అండగా ఉన్నాం, మేము కొంటాం. ఇది కదా స్నేహం అంటే. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ అ ఫ్రెండ్షిప్. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ అ బ్యూటిఫుల్ రిలేషన్ బిట్వీన్ టూ కంట్రీస్. ఐ థింక్ ట్రంప్ షుడ్ లెర్న్ దిస్. ఎప్పుడూ వ్యాపారం చెప్పి చచ్చిపోకు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూడు, అటువంటి నేర్చుకో. ఈరోజు నువ్వు ప్రపంచంలో అగ్రదేశానని చెప్పి నీకు నువ్వు ఫీల్ కావచ్చు. నీ స్థానాన్ని కొట్టేసే వ్యక్తులు ఎవరూ లేరు, ఎందుకంటే అది దిక్కుమాలిన స్థానం. అది అంత దౌర్భాగ్యమైన స్థితిలోకి రోజు రోజుకి దిగజారిపోతున్న దేశం ఇది. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇక్కడ రష్యాతో ఈరోజు భేటీ అవ్వడానికి, ఎన్నిసార్లు భేటీ అవ్వడం కారణం ఏంటి? ఇదొక ఇండికేషన్ ఇస్తున్నాం. ఇక్కడ యూరోప్కి సంబంధించి కూడా భాగస్వామ్యం ఉంది. రిమెంబర్, యూరోప్కి ఏదో నేను నాది కాదు అని చెప్పి సైలెంట్గా కూర్చుంటే కాదు పనులు ఎక్కడ. ఎందుకంటే మీరు కనుక కామ్గా ఊరుకుంటే రేపు ఇదే ట్రంప్ రష్యా నుంచి మీకెళ్ళే ఎల్ఎన్జీ గ్యాస్ ఉంది కదా, ఆ పైప్ లైన్ కూడా కట్ చేసేస్తాడు. ఇటు భారత్ నుంచి పెట్రోల్ కావచ్చు, వాట్ ఇట్ మే బి, చమురు మీకు రాలేదనుకోండి, మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి. రష్యా నుంచి నేరుగా కొనడానికి మీకు లేదు, ఎందుకంటే అమెరికా కండిషన్ పెట్టింది, మీరు కొనరు. ఆ ఎల్ఎన్జీ కూడా రష్యా నుంచి ఉన్నది, అది కూడా పైప్ లైన్ కట్టేస్తాడు అనుకుందాం. ట్రంప్ చెప్తే మీరు కట్టేస్తారు. ఆ తర్వాత ఇటు ఇండియా నుంచి, భారత్ నుంచి మీకు వచ్చే ఆ చమురు కూడా ఆగిపోయింది అనుకుందాం. ఏం చేస్తారు? మంట వేసుకోవడానికి కూడా చెక్కముక్కలు దొరకవు కదా మీకు ఆ సందర్భంలో. కాబట్టి అమెరికా టారిఫ్స్ విషయానికి సంబంధించి ఇప్పుడు భారత్, చైనా, రష్యా ఇప్పటికే పట్టు గట్టిగా బిగుస్తున్నాయి. ఈ క్రమంలో ఏదైనా జరగచ్చు. ట్రంప్ కనుక తన బెట్టు దిగి కిందకి రాకపోతే చెంప చెళ్ళుమనేలా RIC ఏ రోజైనా సమాధానం ఇవ్వచ్చు. బహుశా ట్రంప్ మీద కాస్త ఎక్కువగా మాట్లాడుతుందని చెప్పి ఎవరైనా ఫీల్ అయితే కనుక ఏం చేయలేం వాళ్ళకి. 2 minutes సైలెన్స్ అంతే. ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తి చేస్తున్న ఆ చికాకు పనుల వల్ల ఈరోజు యావత్ ప్రపంచం ఇబ్బందికర వాతావరణం గురవుతోంది. అఫ్కోర్స్ మనకు కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఇలా చేసుకుంటూ పోతే. బట్ ఇంపాక్ట్ గురించి వచ్చినప్పుడు అక్కడ ఆర్థికవేత్తలు చెప్తున్నమాట, భారత్కు ఒక 6 నెలలు వెయిట్ చేసి చూడండి, ట్రంప్ అని వాడు భయపడతాడు, ట్రంప్ అని వాడు బెదురుతాడు, ఆ తర్వాత అన్నీ సెట్ అవుతాయని చెప్పి. సో ఈ క్రమంలో ఇప్పుడు చైనా, రష్యా, భారత్ 3 కలిస్తే అమెరికా పరిస్థితి ఏంటి? ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీరు చెప్పే ప్రయత్నం చేయండి, మీకేమనిపిస్తుందని చెప్పి.